ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు వేదికనిచ్చి ఈరోజు మనందరికీ కూడా ఒక హోస్ట్ చేసిన శ్రీప్రకాష్ విద్యా సంస్థలకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేసి అఫీషియల్గా ఒక జాబ్ మేళా ఒకటి కాన్స్టిట్యున్సీలో పెట్టాలి అని ఒక ఆలోచన కలిగిన తర్వాత దానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మన జిల్లా కలెక్టర్ గారు సోదరిమణి విజయకృష్ణన్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇది జాబ్ మేళా పెట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని ఆర్గనైజ్ చేసడంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు. చాలా ఎక్కువ మందికి జాబ్ ఆపర్చునిటీస్ కావాలి. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు చాలామంది చదువుకొని వాళ్ళకి ఎటు వెళ్ళాలో కూడా తెలియక చాలా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలి అని చెప్పి సుమారుగా 55 కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి పాయకరపేట నియోజకవర్గం తరఫున కూడా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని డే ఫస్ట్ నుంచి కూడా నాతో ఆలోచన చేసుకొని గోవిందరావు గారు డిఎస్డిఓ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఆర్గనైజ్ చేసినందుకు గోవిందరావు గారికి, అదేవిధంగా ఆర్డీఓ రమణ గారికి, అదేవిధంగా పీటీడీఆర్డీఏ సచిదేవి గారికి, అదేవిధంగా జేడీఎం ఎస్ఈడిఏపీ కళ్యాణి గారికి, అదేవిధంగా జీవి లక్ష్మి గారికి, అదేవిధంగా ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియాకి, ముఖ్యంగా జాబ్ మేళా మనం పెడుతున్నాం ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పిన తర్వాత ముఖ్యంగా మా నాయకులందరూ కూడా పాయకరపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా పూర్తి బాధ్యత వహించి స్పందించి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కావాలి అని చెప్పిన మా నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దల గౌరవనీయులు బుజ్జి గారికి, మా అన్న కాసినాయుడు గారికి, పార్టీ ప్రెసిడెంట్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా ఈ కార్యక్రమం ఇంకొంచెం వైభవంతంగా చేయగలం, కానీ మనందరికీ తెలుసు చాలా మంచి నాయకుడు మన మాజీ ప్రధానమంత్రి గారు, ఆర్థికవేత్త, చాలా సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉండడమే కాదు సుమారుగా ప్రధానమంత్రిగా కూడా మన దేశానికి సేవలు అందించిన మన్మోహన్ సింగ్ గారు నిన్న కాలం చేయటం, ఈరోజు అంత్యక్రియలు కూడా జరగటం, ఇవన్నీ జరగటం వలన కొంత మేము కూడా సెలబ్రేషన్ మోడ్లో చేసుకునే పరిస్థితి లేకపోయింది. మన్మోహన్ సింగ్ గారికి మనందరి తరఫున కూడా ప్రగాఢ నివాళులు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అటువంటి నాయకులు మనకి కావాలి, అటువంటి నాయకుల స్ఫూర్తి మనందరికీ కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా మనందరం కూడా ఆయనకి నివాళులు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి మీరందరూ కూడా 1-2 నిమిషాలు నివాళులు అర్పించాల్సిందిగా మన్మోహన్ సింగ్ గారికి మౌనం వహించి నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటున్నా. ఇందాకే మనందరికీ కూడా చెప్పారు, మన విజయప్రకాష్ గారు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పారు, నేటి యువతే మనకి రేపు పొద్దున్న మన దేశానికి భవిత అని. మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం, నేటి బాలలే రేపటి పౌరులు. ఆ కాన్సెప్ట్ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే నేటి యువతే రేపు భవిష్యత్తు అని చెప్పి, దేశ భవిష్యత్తు అని చెప్పి వచ్చింది. చాలామంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇళ్లలోని కష్టపడి కూలి పని చేసుకునేవాడైనా, రిక్షా తొక్కుకునేవాడైనా తన కొడుకు కలెక్టర్ అవ్వాలని, తన కొడుకు మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని, తన కొడుకు మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలని, తన ఆడబిడ్డని కూడా తను ఉద్యోగం చేసినా చేయకపోయినా ఒక ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ప్రతి తల్లిదండ్రులు కూడా ఆశపడతారు. ఆ ఆశకు అనుగుణంగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక పూట తిని ఒక పూట తినక వాళ్ళ స్థాయికి మించి కూడా ఈ రోజుల్లోని కాన్వెంట్లో చదివించి పెద్ద పెద్ద కాలేజీల్లో ఫీజులు కట్టి వాళ్ళందరినీ కూడా చదివించుకునే బాధ్యత తీసుకుంటారు. తీరా చదువుకొని బయటకు వచ్చి సర్టిఫికేట్ చేతిలో పట్టుకుని ఎంతో గర్వంగా బయటకు వచ్చిన ఆ యువతకి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మనం కనుక ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే మన ఆ పరిస్థితులు ఎలా ఉంటాయన్న సంగతి చాలా మందికి మనకు తెలిసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్న వాళ్ళు, ఆ ఉద్యోగాలు లేక వస్తుందో రాదో తెలియక చాలామంది ఇబ్బందులు పడి కొన్ని కంపెనీస్ చుట్టూ తిరగలేక చాలా మందిని చూశాను నేను. బీటెక్లో ఎంటెక్లో చేసుకునే వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలకి, అటెండర్ ఉద్యోగాలకి కూడా వెళ్ళే సందర్భాలు చాలా మట్టుకు కనిపించినాయి. అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అనే ఉద్దేశంతోనే నేను లాస్ట్ ఎలక్షన్స్లో వెళ్ళేటప్పుడు కూడా మా నాయకులందరికీ కూడా ఒక మాట ఇచ్చాను. ప్రతి గ్రామంలోని కూడా నేను మాట ఇచ్చి వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పాయకరపేట నియోజకవర్గంలో ఉన్న యువత అందరికీ కూడా సుమారుగా ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. దగ్గర మన నియోజకవర్గంలో సంవత్సరానికి మినిమం 5,000 చొప్పున 5 సంవత్సరాల్లోనే కూడా దగ్గర 25,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఆ రోజే నేను తీసుకున్నా. దానికి తగ్గట్టుగానే మీ అందరికీ కూడా ఆ రోజు ప్రామిస్ చేసినట్టుగానే ఈరోజు జాబ్ మేళా ఏర్పాటు చేసుకొని ఈరోజు జాబ్ మేళా వచ్చిన వెంటనే ఎన్ని కంపెనీలు వస్తున్నాయని అడిగాను. ఫస్ట్ అడిగిన తర్వాత అడిగితే ముందు వాళ్ళు అన్నారు, అమ్మ 30 అన్నారు.
నాకు చెప్పండి అని అడిగాను. మన పేరేంటి గోవిందరావు గారు అడిగితే, అమ్మ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఫస్ట్ టైం కదా, ఒక యాభై కంపెనీలైనా తీసుకొస్తా, తర్వాత మీరు ఏం చేద్దామన్నా నేను రెడీగా ఉన్నానమ్మా అన్న. అయితే ఒకటే చెప్పా, ఫస్ట్ అవకాశంగా మీకు ఇస్తున్నాను, నాకు 50 కంపెనీలు తగ్గకుండా రావాలి, 2000 ఉద్యోగాలు ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు రావాలని చెప్పాను. దానికి తగ్గట్టుగానే వేకెన్సీస్ దగ్గర 2286 వేకెన్సీస్తో దగ్గర 55 కంపెనీల తాలూకు హెచ్ఆర్స్ అందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇంకొంచెం నేను పెట్టగలనమ్మా, కాకపోతే వాళ్ళందరికీ కూడా మన రూమ్స్ ఆర్గనైజ్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది, అందువల్ల నేను చేయలేకపోయానని చెప్పాను. డెఫినెట్గా నేను ఒకటే మాట ఇస్తున్నాను, ఆయన మాట ఇచ్చిన ప్రకారం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన యువకులకి అదేవిధంగా హెచ్ఆర్ వాళ్ళకి కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. కంపెనీలు పెట్టేటప్పుడు ఈ లోకల్లో చాలా మంది వాళ్ళ తాలూకా భూముల్ని, వాళ్ళ తాలూకా పొలాల్ని, వాళ్ళ తాలూకా కుటుంబం అంటే వాళ్ళ తాలూకా జీవనోపాధిని కూడా పక్కన పెట్టి కంపెనీ వస్తే తమ బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఏకైక కారణంతో, ఆశతో ఇక్కడ చాలా మంది కంపెనీలకి మనం ఎక్స్ట్రాపురం కానివ్వండి, పరవాడ కానివ్వండి, దక్కపల్లి కానివ్వండి, ఏరియాలు అన్నింటిలో కూడా వాళ్ళ తాలూకా భూములు ఇచ్చి కంపెనీలు పెట్టుకుని ఏర్పాటు చేశారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ కూడా దయచేసి ఇక్కడున్న లోకల్లో ఉన్న యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇక్కడ మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. నేనేమనుకుంటానంటే సూటు బూటు వేసుకొని వచ్చిన చదువుకున్నవాడు కాదు, మామూలుగా కూడా వాళ్ళ విపరీతమైన ప్రతిభ ఉంటుంది. అటువంటి ప్రతిభను మనం కనుక గమనించుకోగలిగి వాళ్ళకి కనుక అవకాశాలు ఇస్తే కమిట్మెంట్తో పనిచేసి మీ కంపెనీలకి చాలా మంచి పేరు తీసుకొచ్చే యువకులు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను అందరికీ కూడా కోరుకుంటున్నా. అదేవిధంగా మీకు ఇంకో విషయం చెప్తున్నా, మీరు అనుకోవచ్చు మేడం ఇప్పుడు 6 నెలల్లో 2000 ఉద్యోగాలు అన్నారు, ఇప్పుడు ఎంతమందికి వస్తాయి ఏంటో అవన్నీ కూడా మీతో పాటు నేను అంతా చెక్ చేసుకుంటా. నా మెంటాలిటీ ఎలాంటిదంటే మీ అందరికీ తెలుసు. ముందు నా వైపు నుంచి నేను మాట్లాడడం మొదలుపెట్టినా మీ వైపు నుంచి కూడా నేనే అటువైపు వెళ్ళి మాట్లాడుకున్న సమాధానం ఎదుర్కొనే మనిషిని. కాబట్టి మీ కష్టం కూడా నా కష్టం కింద భావించి, మీ కుటుంబ సభ్యుల కష్టం కూడా నా కుటుంబ సభ్యుల కష్టం కింద భావించి ఈరోజు మీ అందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒకే ఉద్దేశంతో ఇక్కడ ఇంతమందిని కూర్చోబెట్టి ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడికి రప్పించడం జరిగింది. దయచేసి మీరు అందరూ కూడా సహకరించండి. ఇదే ఉద్యోగము, ఇదే లేకపోతే ఇదే భవిష్యత్తు కాదు. ఇది కాకపోతే ఇంకో కంపెనీలో ఒక్కసారి మనం వచ్చిన వెంటనే సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే ఉద్యోగం వచ్చేయాలని రూల్ ఏం లేదు. మనం కొంచెం కష్టపడదాం. కంపల్సరీగా మీకు రావాలనే కోరుకుంటున్న ఉద్యోగాలు రాలేదు అనుకో డిసప్పాయింట్ అవ్వకండి. మళ్ళీ వితిన్ 3 monthsలో దగ్గర 200 మంది కంపెనీలతో మళ్ళీ తిరిగి మెగా జాబ్ మేళా పెట్టే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు మీరు జరుగుతున్న వ్యవహారంలో ఎక్కడైనా చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా నెక్స్ట్ జాబ్ మేళా టైంకి అవన్నీ కూడా సరిదిద్దుకొని ఇంకొంచెం ఎఫెక్టివ్ వేలో మీరు ముందుకెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకొకటి చాలా మంది ఏంటంటే ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఉద్యోగం వస్తుంది, ఎక్కడో హైదరాబాద్లో వస్తుంది. నాకు తెలిసిన హైదరాబాద్లో కంపెనీలు చాలా మంది ఉన్నాయి. హైదరాబాద్లో వస్తుంది, హైదరాబాద్లో రావడం వెంటనే ముందు కళ్ళు నేను తిరిగేస్తాయి. దేనికి? ఉద్యోగం వచ్చిందని ఆనందం కాదు అది. మా అమ్మని మా నాన్న వదిలేసి అడిగి వెళ్ళిపోవాలన్న బాధ, అది మిస్ అవుతున్నామని బాధ. కానీ నేనేమంటానంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఉద్యోగాలకి అవకాశం ఉన్నప్పుడు అదే అంటారు కదా, ఎక్స్ప్లోర్ అవ్వాలి, బయటికి వెళ్ళాలి, నలుగురి మధ్యలో తిరగాలి, ఏం జరుగుతుందని తెలుసుకోవాలి, మంచి ఏదో చెడేదో అవగాహన కల్పించుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తుకు ఒక మంచి బాట ఉంటుందని మీ అందరికీ కూడా తెలియచెప్పుకుంటూ ఒకటే చెప్తానమ్మా, మీ అందరూ కూడా మంచి భవిష్యత్తులో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. మరొక విషయం మీ అందరికీ చెప్పాలి. నేను 25,000 నేను టార్గెట్ పెట్టుకుంటే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు దగ్గర పైకపేట నియోజకవర్గంలో 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు నాకు ఈరోజు కల్పించారు. అది నిజంగా చాలా ఆనందదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పటి నుంచో 2014-19 టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇక్కడ ఏపీఐసీకి ఎక్వైర్ చేసిన 4,000 ఎకరాల్లో ఆ రోజు రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఇక్కడ కంపెనీలు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చాలా మంది రైతులు వచ్చారు. దగ్గర 4,500 ఎకరాలు ఆ రోజు మేము ఎక్వైర్ చేయగలిగాం. నా అదృష్టమో మరేంటో తెలియదు, కానీ మీ దురదృష్టమో నా అదృష్టం, లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాదు. మళ్ళీ మేము ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బల్క్ ట్రక్ పార్క్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవ్వడం, ఆ పార్క్ బల్క్ ట్రక్ పార్క్ అయిపోయిన వెంటనే సుమారుగా 100 కంపెనీల పైగా ఈ రోజు లైన్లో ఉండడం ఒక ఎత్తు అయితే, ఆసి మెటల్కి సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్కి చేయడానికి కూడా ఈరోజు వాళ్ళు ముందుకు రావడమే కాదు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నక్కపల్లి ఏరియాలో కనుక అది వస్తే మన అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు బాగుంటాయని చెప్పి
ఈరోజు అక్కడ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్కసారిగా మనం ఆలోచించుకుంటే ఫస్ట్ ఫేజ్లోనే 65,000 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు పెట్టుబడి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి నాకు ఇచ్చిన మాట ఏంటంటే 2029 టైంకి మేము ఆ స్టీల్ ప్లాంట్ రన్నింగ్లోకి తీసుకొస్తామని చెప్పారు. దాని అర్థం ఏంటంటే ఇంచుమించుకి ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఉద్యోగాల గురించి ఎక్కడికెక్కడికో వెళ్ళే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మన నియోజకవర్గంలోనే మీకు దగ్గరలోనే ఉద్యోగ అవకాశాలు కూడా మన ఎదురుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా డిస్కరేజ్ అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. బీ బ్రేవ్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీరు మంచిగా స్థిరపడాలి, అందరూ కూడా మంచిగా ఆలోచన చేయాలి. మీ అందరూ కూడా బాధ్యత ఒకటి ఉంది. ఈ మధ్య కాలంలో ఈ డ్రగ్స్ మీద, గంజాయి మీద మేమందరం కూడా పోరాటం చేస్తున్నాం. మీ అందరి గురించి కూడా ఆ పోరాటంతో పాటు మీ అందరి సహకారం కూడా నేను మీ అందరి దగ్గర కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని స్కిల్ డెవలప్మెంట్ వారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ముఖ్యంగా శ్రీప్రకాష్ విద్యా సంస్థలకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.